జవహర్లు ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఒక సర్వేరుగా ఉద్యోగంలో చేరి వదిలేసి టీచర్ ఉద్యోగంలో చేరి అది వదిలేసి ఉద్యమకారుడుగా మారి చివరి దాకా రహస్యంగా జీవనం సాగించిండు. అనేక మార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. శ్రీకాకుళ కొండలన్నీ ఏర్పెక్కించిన దాంట్లో తను ఉన్నాడు. అనేక దాడుల్లో పాల్గొన్నాడు. తన భార్య కూడా 13 సంవత్సరాలు జైల్లో ఉంది. తోటా దెబ్బలు తగిలి కాళ్ళు తోట ఉంచుకొని ఆమె కూడా చంద్రమ్మ గారు మరణించింది. ఆమె పుట్టిన పాపని 3 నెలలకే ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చారో కూడా ఎవరికి తెలియదు. లాస్ట్కి ఆ పాపకు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి తెలుసు. అలా జీవితం అంతా కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, హక్కుల కోసం పోరాడిన కామ్రేడు బైలా వాసుదేవరావు గారు తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డవాడు, కలబడ్డవాడు. ఈ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిర్మమంగా చెప్పినవాడు. తన అభిప్రాయాన్ని ఎలక్షన్లో తనకి ఇష్టం లేకపోయినా కానీ ఆయన సెక్రటరీగా ఎలక్షన్ బాధ్యతలతో చూసేవాడు. ఏంటిది అని అంటే, నేను నిర్మాణాన్ని పాటించేవాడిని, నేను కార్యదర్శిని కాబట్టి ఇవన్నీ అమలు జరుపుతున్నా అని చెప్పిన గనుడు. అంతేకాదు నేను కొన్ని సందర్భాల్లో వరంగల్ ఏరియా నుంచి డబ్బులు తీసుకొస్తే ఆయన టిఫిన్ చేయమన్నాడు. నువ్వేం చేస్తావంటే, నువ్వు వెళ్ళిపో టిఫిన్ చేయి బయట అన్నాడు. ఏం చేస్తావంటే అన్నంలో సద్దన్నంలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని తిని ఇదే నా టిఫిన్ అన్నాడు. అలాంటి ఆదర్శమూర్తి. అట్లాంటి ఆహారం దగ్గర నుంచి, అనుకరణ దగ్గర నుంచి, ఆచరణ దగ్గర నుంచి, అన్నింటినీ చెప్పే విషయాల దగ్గర నుంచి చెప్పింది చేస్తూ పాటించిన మహానుభావుడు ఆ కామ్రేడు. విప్లవోద్యమంలో తన పాత్రని పోషించి మనకిచ్చిన జెండాని మోయడానికి మనం ముందు చేతికిచ్చిందో ఆ ఆదర్శాలని, ఆ త్యాగాన్ని మనం పురికిపుచ్చుకొని ముందుకు తీసుకుపోతామని సెలవు చేస్తూ ఆ కామ్రేడ్కి